ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో ఉద్యోగం చేయాలి లేదా అమెరికాలో సెటిల్ అవ్వాలనే కళ మన భారతీయులకి చాలా కాలంగా కంటూనే ఉన్నారు. ఆ కళను నెరవేర్చుకునే క్రమంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే వాటికి ప్రధానమైనటువంటి ఆలంబన H1B వీసా. ఎవరైతే నిష్ణాతులుగా ఆయా రంగాల్లో గుర్తింపు పొందారో వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయడానికి ఇచ్చేటువంటి వర్క్ పర్మిట్ లాంటిది H1B వీసా. ఇప్పుడు ఏకంగా H1Bని ఎత్తేస్తే అమెరికా వెళ్ళాలనేటువంటి కళ పూర్తిగా చెదిరిపోయినట్టేనా? అమెరికాలో దీనికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది, కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికా నుంచి మనతో జాయిన్ అవుతున్నారు సాయి శ్రీనివాస్ గారు, లా రీసెర్చ్ అసిస్టెంట్, అలానే లా స్టూడెంట్గా కూడా అక్కడ ఉన్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. H1B వీసాలు అనగానే చాలామంది ముందు సాఫ్ట్వేర్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇండియన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ మొత్తం కూడా దాని మీద గంపెడు ఆశలు పెట్టుకునేటువంటి పరిస్థితి. సో లాస్ట్ 20 ఇయర్స్ 30 ఇయర్స్లో చూస్తే కూడా ఎక్కువగా సెటిల్ అయింది H1B వీసాల ద్వారానే. ఏంటి అసలు ఆ వీసాని ఆపేయాలి అని ట్రంప్ సర్కార్ ఆలోచిస్తుంది, లేదా అలా ఆలోచింపజేసే దిశగా ఆ పార్టీ నాయకులు, ఎంపీలో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? సార్, మనం ట్రంప్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అంటే వివిధ సందర్భాల్లో ఎవరే కానీ డైరెక్ట్గా అంటే H1B వీసాస్ రిమూవ్ చేయాలని ఎక్కడ చెప్పడం లేదు. కానీ ఇండైరెక్ట్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే USCIS నుండి ఈ వీసా రివోకులు కానీ ఇవన్నీ విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. అట్లనే మీరు చూసుకుంటే ఈ H1B వీసాస్ కూడా అప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయాయి సార్. కంపేర్ టు లాస్ట్ ఇయర్ కన్నా ఈ టైం అసలు ఇమిగ్రేషన్ ఫార్మ్స్లో కానీ చాలా తక్కువ పని ఉంది. ఎందుకంటే H1B ఫైల్ చేయాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. అండ్ ఇది ఎందుకు అంటే కారణము, సో రీసెంట్గా టెక్సస్ ఫార్మర్ సెనేట్ క్యాండిడేట్ తను రిపబ్లికన్ పార్టీకి చెందిన బ్రిడ్జిల్ అనే వ్యక్తి ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ H1B వీసాస్ వల్ల అమెరికాకున్న ఉద్యోగాలన్నీ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు, ఇది అర్జెంట్గా రిమూవ్ చేయాలి. సో దీన్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, దీంట్లో ఎక్కువ ఫ్రాడ్ నడుస్తుందని తను చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ ఆ ఇగ్నైట్ అనేది స్టార్ట్ అయిపోయింది సార్. అంటే ఒకసారి ఇది ఎవరో ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఏదో ఎవరొకడు పైన అందుకుంటారని ఒక ఇంటెన్షన్తో, అలానే మన వాళ్ళు కూడా కొంచెం భయోందోళన చెందుతారని ఒక కారణము ఏమో, అంటే వివిధ కారణాల వల్ల ఇది మళ్ళీ ఈ H1B వీసాస్ రిమూవ్ చేయాలి, ఈ క్యాప్ సిస్టమ్ అనేది ఉండకూడదు, దీనివల్ల అమెరికా ఉద్యోగాలు అనేది ఈ ఫారిన్ స్కిల్ వాళ్ళందరూ తీసుకెళ్లిపోతున్నారని ఆర్గ్యుమెంట్ నడుస్తుంది సార్ ప్రస్తుతానికి. కానీ అంటే ఒకటి H1B తీసుకొచ్చిందే ఎక్స్పర్ట్స్ గురించి, నిపుణులైన వాళ్ళని అమెరికాలో నిపుణులకి స్వర్గధామంగా చేస్తాము అమెరికాని అని చెప్పని కదా తీసుకొచ్చింది. ఇప్పుడు అది ఆపేస్తే మరి అమెరికన్ సర్వీసెస్ విషయంలో కానీ అమెరికాకి సంబంధించిన టెక్నాలజీస్, ముఖ్యంగా టెక్ సర్వీసెస్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండవా? తప్పకుండా ఉంది సార్. టెక్నాలజీస్ మీరందరూ అనుకుంటారు సో అమెరికా హెస్ బిన్ బిల్డ్ బై ది ఇమిగ్రెంట్స్. సో మీకు తెలుసో తెలీదో చాలా కంపెనీలన్నీ 55% ఆఫ్ ద $1 బిలియన్ కంపెనీస్, అంటే ఇప్పుడు టెస్లా కానీ లేకపోతే గూగుల్ కానీ డోర్ డాష్ కానీ ఇవన్నీ కనిపెట్టిండేది ఎవరు అంటే ఇమిగ్రెంట్స్ సార్. ఇప్పుడు మీ అందరికి తెలుసు ఎలన్ మస్క్ కూడా సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన ఇమిగ్రెంట్. అట్లనే 44.8% ఫార్చ్యూన్ $500 కంపెనీస్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ పిల్లలు కనుక్కున్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ అనే స్టీవ్ జాబ్స్ కనిపెట్టారు. ఇతను ఎవరు? సన్ ఆఫ్ ద సిరియన్ ఇమిగ్రెంట్. సో అతను సిరియా నుండి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన తర్వాత అతను కనుగొట్టేది అది. అలానే అమెజాన్ కానీ జెఫ్ బెజోస్ కూడా స్టెప్స్ ఆఫ్ ద క్యూబన్ ఇమిగ్రెంట్. సో ఇలా వివిధ ఇమిగ్రెంట్స్ వచ్చేసి అమెరికాను బిల్డ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీ అందరికి తెలుసో తెలీదో సుమారు 6,60,000 కోట్ల రూపాయలు H1B వీసా హోల్డర్స్ US గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. 6,60,000 కోట్ల డాలర్లు, 6,60,000 లక్షల. అంటే సో అలానే $27.1 బిలియన్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్ లో, అలానే $76.7 బిలియన్ కన్జ్యూమర్ స్పెండింగ్, అంటే ఇప్పుడు మనం కొనుక్కోవడం కానీ లేకపోతే ట్రావెల్ చేయడం కానీ వివిధ ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ. అలానే $57.1 బిలియన్ లోకల్ బిజినెస్ కి మన H1B హోల్డర్స్ డబ్బులు ఇస్తున్నారు. అండ్ మీ అందరికీ తెలుసు అంటే ఫారిన్ రెమిటెన్స్ నుండి అమెరికా నుండి ఇండియాకి వచ్చేది $44 బిలియన్ డబ్బులు ఇండియాకి రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని దాన్ని రిమూవ్ చేస్తే మాత్రం తప్పకుండా విపరీతంగా US ఎకనామీ దెబ్బతింటాదని అయితే నేను అనుకుంటున్నాను. అలానే ఇలా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా సో ఒక ఆర్గ్యుమెంట్ రేస్ చేస్తున్నారు. దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ ఇండియన్స్ మాత్రమే, అమెరికన్స్ ఎవరు ఎఫెక్ట్ కారు. ఇండియా నుండి ఎక్కువ 70% ఆఫ్ ద H1B హోల్డర్స్ వస్తున్నారు, మిగతా దేశం నుండి రావడం లేదు, వీళ్ళే ఫ్రాడ్ చేస్తున్నారని
ఆర్గ్యుమెంట్ చేయడం మొదలు పెడుతున్నారు. కానీ ఆల్రెడీ వీసా రూల్స్ అన్నీ చాలా టైట్ చేశారు, అట్లనే జంబ్లింగ్ సిస్టమ్స్ అన్నీ తీసేస్తున్నారు, ఎక్కడికక్కడ కంపెనీల నుంచి ఇచ్చే ఎండార్స్మెంట్స్ పైన కూడా రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చినా కానీ ప్రత్యేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలా? మొన్న కూడా 2 days బ్యాక్ కూడా ట్రంప్ అన్ఎక్స్పెక్టెడ్గా ట్యాక్సెస్ని పెంచారు, అల్యూమినియం వీటన్నిటిపైన మళ్ళీ ఒక 50% అబోవ్ చేశారు. ఆల్రెడీ 25% ఉన్న ట్యాక్స్ని 50%కి తీసుకొచ్చారు. అంటే 50% 100% హైక్ చేసినట్టు లెక్క. సో ఇండియా వర్సెస్ అమెరికా అనే ఈక్వేషన్స్ వస్తున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ H1B మీద ఇండియన్స్ని దృష్టిలో పెట్టుకొని వేటు వేయడం అంటే 2 దేశాల మధ్య సంబంధాలు, మైత్రి ఇవన్నీ కూడా దెబ్బతింటున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయా? సార్ అంటే ఇక్కడ సో డైరెక్ట్గా ఇండియాని ఫోకస్ చేశారని అయితే నేను అనుకోవడం లేదు, కానీ ఇక్కడ మనము రేషియోస్ అనేది కూడా చూసుకోవాలి సార్. ఈ H1B వీసాస్ సుమారు 70% ఇండియన్స్ కి లాటరీ రూపంలో దక్కుతున్నాయి కాబట్టి అందుకే ఇండియన్స్ డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఎఫెక్ట్ అవుతున్నారని మనం అనుకుంటాం. ఇది అంత H1Bs అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీస్ ఇది యూజ్ చేసుకుంటాయి సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ రైట్ నౌ ఈ ఇండియన్స్, చైనీస్ ఒకటే ఈ H1B వీసాస్ ని విపరీతంగా వాడుకుంటున్నారు కాబట్టి అందుకు ఇండైరెక్ట్ గా మనల్ని టార్గెట్ చేస్తున్నట్టు మనం అనుకుంటున్నాం. సో మీకు తెలుసో తెలీదు, అమెరికాలో అమెజాన్ కంపెనీలో ప్రతి సంవత్సరం 3,000 మంది H1B ఎంప్లాయీస్ అమెజాన్ లో వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఆ 3,000 మందిని తీసేస్తే అమెజాన్ ఎలా వర్కౌట్ చేస్తుంది, అమెజాన్ లాజిస్టిక్స్ అని ఎలా వర్కౌట్ చేస్తుంది అని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కూడా. ఓకే, సో అంటే ఇప్పుడు ఇది ఓన్లీ పాలసీగా రూపాంతరం చెందే దశలో ఉందా, లేదా ఒక ప్రపోజల్గా డిస్కషన్ స్టేజ్లో ఉందా? సో ప్రస్తుతానికైతే దీని గురించి పాలసీయే కంప్లీట్ గా రిమూవ్ చేయాలి, దీనికి హక్కు లేదు అనేది ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అనేది చిన్నగా స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. అండ్ కొంతమంది రిపబ్లికన్ పార్టీ వాళ్ళు మాత్రం దీంట్లో కొన్ని ఫ్రాడ్ నడుస్తున్నాయి, కొంచెం మనం రిఫార్మ్ చేయాలి, దీనివల్ల అమెరికన్ స్కిల్ జాబ్స్ అవంతా ఫారినర్స్ తీసుకెళ్లిపోతున్నారు అనేది ఇంకొక సైడ్ ఆర్గ్యుమెంట్. రిపబ్లికన్ పార్టీ అంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి నిర్ణయం తీసుకోవడం ఇంకా సులువు అయ్యిద్ది అని అనుకోవాలా? అవును సార్, అదైతే మనం అనుకోవచ్చు. అంటే మేబీ కొంచెం అంటే మీరందరూ చూసుకుంటున్నారు విపరీతంగా స్ట్రిక్ట్ రూల్స్ H1B పిటిషన్ లో కానీ, సో విపరీతంగా రూల్స్ రావడం వల్ల సో కొంచెం మన వాళ్ళు కూడా చాలా భయోందోళన చెందుతున్నారు. అంటే H1B మనకు రాకపోతే ఒకవేళ రిమూవ్ చేస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎన్నో ఆశలు పెట్టుకొని అమెరికాకు వచ్చేసి అట్లనే ఎన్నో లక్షలు ఫీజుల రూపంలో మనం యూనివర్సిటీ కట్టి పెట్టుబడి పెట్టిందో మళ్ళీ అది రిటర్న్స్ రాకపోతే మనం ఇండియాకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అనేది కూడా కొంతమంది ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ కొంచెం స్టార్ట్ అయింది సార్ ప్రస్తుతానికైతే. సో ప్రస్తుతానికి ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంత టైం ఉంది అని అనుకోవచ్చు, వెంటనే ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉండవు. తప్పకుండా ఇంకొక 2 సంవత్సరాలు పడతాయి సార్ ఒకవేళ ఏది చేయాలనుకున్న వాళ్ళు. సో ఎందుకంటే పాలసీ చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తేనే టైం పడదా, లేదా అధ్యక్షుడు తలుచుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చా? సో అధ్యక్షుడు తలుచుకుంటే ఇమీడియట్ గా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ ఇక్కడ కూడా ఆలోచించుకోవాల్సింది అది కంప్లీట్ గా కాంగ్రెస్ నుండి వచ్చింది కాబట్టి ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఫాలో కావాలి. దాని బదులు ఇండైరెక్ట్ గా ఏం చేస్తారంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొని రావడం జరుగుతుంది సార్. అంటే మనల్ని కట్టెలు చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి ఆఫీసులలో చెక్ చేయడం కానీ, సో మీరు ఉన్నారా లేదా, లేకపోతే స్క్రూటిని ఎక్కువ పెంచడము, లేకపోతే RFEs అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్, మనం ఏదైనా అప్లికేషన్స్ లో తప్పు వేసినా కానీ సో దానికి ఎక్కువ టైం తీసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ RFEs మినిమం 2 months లోపల కంప్లీట్ చేసేస్తారు. అంటే మీ దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా అది ఒక 5-6 నెలలకు కానీ పొడిగిస్తే దానివల్ల మనకి ఇంట్రెస్ట్ విపరీతంగా స్ట్రెస్ గురి కావడం, అది ఇది వద్దు అని మనం స్వతహాగా మనం ఇండియాకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా సార్. దాంట్లో ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తారు, అయితే ఒక ప్రెషర్ ఇండైరెక్ట్ గా ఒక ప్రెషర్ అట్లనే ఒక ట్రామా క్రియేట్ చేసి ఇవన్నీ అలా చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారి విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో H1B వీసాలపైన కత్తి వేలాడుతుంది, ఏ క్షణమైనా కానీ కఠిన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అని సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి సెనేటర్స్ ఈ ప్రతిపాదన చేస్తున్నారు. 70% వరకు ఇండియన్స్కే H1B వీసాలు వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీని వెనకాల కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం టోటల్ స్క్రూటినీ చేసేటువంటి క్రమంలో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వలసదారులకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పవని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.